ఇప్పుడు జిప్పు పైకి అనేసేయండి. జిప్పు కిందికి ఉందనుకోండి క్లాత్ కుట్ అనేది దూరం పోతుందండి. ఒకటే లెవెల్ రాకుండా కుట్ అనేది దూరం పోతుంది. చేతులు అయితే ఇంకా భలే బుడ్డిగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. చేశానండి ఇలా పెద్ద సైజులో రుబ్బెన పువ్వు చేసి ఇక్కడ పెట్టేసి పైన అనేది బటన్ పెడుతున్నాను అండి. సేమ్ కలరు ఈ పింక్ కలర్ అనేది బటన్ పెడుతున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసామంటే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే కనుక చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల డ్రెస్సులు అయితే కనుక అస్సలు పెట్టలేదండి కుట్టి అనేది. ఈ రోజు అయితే కనుక మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి అయితే కనుక ఈ డ్రెస్ ఇచ్చి దీని ఆల్తీ ప్రకారం అంటే ఒక డ్రెస్ కుట్టమన్నారండి. ఇంకా నేను ఈ డ్రెస్సును చూసి ఒక 6 లేదా 8 నెలల పాప అనుకుంటున్నాను. అంతకన్నా ఈ పెద్ద పాప అయితే కనుక అస్సలు ఉండదండి. ఇంత చిన్న పాపకు అనేది ఈరోజు ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది చూపిస్తానండి. అది కూడా ఇంత చిన్న పాపకు వాళ్ళు హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఇంకా నాకు భలే అనిపించేసింది. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ట్రై అన్న చేయాలి, చిన్న పాప కాబట్టి. కన్నట్టుగా ఇది ఆల్తీకి అయితే ఇచ్చారండి. ఈ డ్రెస్ను అనేది మనము తిప్పేసుకుందాము. డ్రెస్ను అయితే కనుక తిప్పేసానండి. ఇంకా వీళ్ళు డ్రెస్ కోసం అయితే కనుక ఇదైతే కనుక ఫ్రాక్ అండి. ఫ్రాక్ కోసం అయితే కనుక జాకెట్ ముక్క ఇచ్చారండి. శారీలో వచ్చిన జాకెట్ ముక్క అండి. ఇంకా వాళ్ళు కుట్టించుకోలేదేమో ఈ జాకెట్ ముక్క అయితే ఇచ్చారు. దీంతో అనేది కుట్టమన్నారు. ఈ జాకెట్ ముక్క అయితే ఇచ్చారు. ఇంకొచ్చేసి పైన మటుకు ఇది ఏమన్నారు, కింద కుచ్చుకు ఈ క్లాత్, పైన అయితే కనుక ఈ క్లాత్ అనేది వేయమన్నారండి. ఇంకా లైనింగ్ అనేది చిన్న పాప కదండి, పాలిస్టర్ అయితే కొంచెం కుచ్చుకున్నట్టు ఉంటుంది. అందుకనే కాటన్ లైనింగ్ అయితే కనుక తెచ్చానండి. ఇది గ్రీన్ది ఒక 1/2 మీటర్, ఇది వచ్చేసి 1 మీటర్ తెచ్చాను. ఇప్పుడు దీన్ని అనేది కటింగ్ అయితే చేద్దామండి. ముందుగా అనేది ఇది కొలుసుకుందామండి. మనకు పైన బాడీ పార్ట్ వచ్చేసి చూడండి 9 ఇంచులు ఉందండి. 9 ఇంచులు ఉందంటే మనము 9.5 పెట్టుకున్నామంటే కనుక సరిపోతుంది. పొడుగు వచ్చేసి 9.5. ఇంకొచ్చేసి ఎడల్పు వచ్చేసి 11 ఇంచులు అయితే కనుక ఉందండి. 11 ఇంచులు ఉంది కదా, మనము 14 ఇంచులు తీసుకున్నామండి. పెరిగే పిల్లలు కాబట్టి ఒకవేళ పెద్ద పెరిగినా సరిపోతుంది. 14 అయినా కానీ 15 ఇంచులైనా కానీ తీసుకున్నాము. ఇంకొచ్చేసి ఈ పొడవు అండి, ఈ డ్రెస్ పొడవు నడుము దగ్గర నుంచి ఇంకా ఇది దీనికన్నా కొంచెం పొడవు ఎక్కువగానే పెట్టమన్నారండి. ఇది వచ్చేసి 10 ఇంచుల పొడవు ఉంది. ఇంకా మనం అయితే కనుక 15 ఇంచులు అట్లా పొడవు పెట్టేద్దామండి, లేదా 14 అట్లయినా కూడా సరిపోతుంది. 14, 13 కానీ కొంచెం పొడవు పెట్టినామంటే పాప పెరిగే పాప కాబట్టి సరిపోతుంది. ఇంకా ఇదైతే ఇంకా కొలతలండి. ఇంకా నెక్ వచ్చేసి చాలా చిన్నగానే వచ్చేసిందండి పాపకు. ఇంకా 2.5 నెక్ అండి, 2.5 నెక్. ఇంకా వెనక అయితే కనుక జిప్ వచ్చేసిందండి. మ్యాక్సిమం జిప్ పెట్టడానికి ట్రై చేస్తాను, దొరికితే కనుక. ఇంకా లేదంటే ఉక్సులతో చేస్తాను, కానీ మ్యాక్సిమం అనేది జిప్పే పెడతానండి. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఉక్సులు పుచ్చుకుంటాయి. ఇప్పుడు క్లాత్ అనేది తీసేసుకున్నాం. ముందుగా అనేది బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఇలా 2 మడతలు వేసుకొని లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ను 2 మడతలతో వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంటే కనుక ఎత్తుల తగ్గులు ఉంటుంది కదండి, ఆ క్లాత్ని అనేది ముందు ఇలా స్కేల్తో గీసుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు మనకు నీట్గా అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 14 ఇంచులు తీసేసుకుందామండి. మామూలుగా అయితే 12 ఇంచులు ఉన్నదండి. ఎడల్పు వచ్చేసి మనము 14 ఇంచులు అయితే తీసుకున్నాము. ఇక్కడ 14 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని దీన్ని స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 9 ఇంచులు అండి. ఒక 1/2 ఇంచ్ వేసుకొని 9.5 పొడవు, 9.5 అండి. ఇక దీన్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఓపెన్ చేసేసుకున్నామండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత వచ్చేసి పాపది వచ్చేసి 2.5 అండి. నెక్ వచ్చేసి 2.5కి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి బాక్స్ టైప్లో గీసేసుకోండి.
తర్వాత వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ అయినా పాపకు 2 ఇంచులు అయితే కనుక సరిపోతుంది. షోల్డర్ 2 ఇంచులు వచ్చేసి సంక దింపు భాగం వచ్చేసి 4 ఇంచులండి. ఇది కూడా ఇట్లా బాక్స్ టైప్లో గీసేసుకున్నాము. వాళ్ళు వచ్చేసి మనకు నెక్ ఏదన్నా పెట్టమని అయితే కనుక చెప్పలేదండి. మామూలుగా అయితే కనుక మనకు రౌండ్ నెక్కే అనేసి చెప్పేశారు. అంటే ఈ డ్రెస్ ప్రకారం అనేది కుట్టమన్నారు. దీనికైతే కనుక రౌండ్ నెక్కే ఉంది కదండి. ఇంకా మనం నెక్ అయితే ఏం మార్చట్లేదు. నెక్ వచ్చేసి ఇదే అండి, బ్యాక్ ఫ్రంట్ 2 ఇదే. ఇంకా రౌండ్ అనేది చేసేసుకున్నాము. వాళ్ళు హ్యాండ్స్ ఒక్కటే అనేది బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారండి ఇది చిన్న పాపకు. ఇంకా వాళ్ళు చెప్పినట్టే అవే హ్యాండ్సే పెడతాననేసి చెప్పేశాను. మనం ఇలా గీసుకున్న తర్వాత దీన్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైకి రౌండ్గా కట్ చేసుకోండి. చిన్న పాప కదా, 2 నెక్కులు ఒకటే ఎందుకు అనిపించేసింది. మనం జిప్పు పెట్టేస్తాము కానీ ఎలా పాప భుజాలు అలా జారిపోయి అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కానీ జారదండి, కొంచెం ఎందుకు అనిపించేసింది నాకు. ఒక 1/2 ఇంచు తగ్గించాను. అంటే బ్యాక్ వచ్చేసి 2 ఇంచులండి, ఒక 1/2 ఇంచు తగ్గించేసాను. చూడండి, ఇది వచ్చేసి ముందర భాగం, బ్యాక్ భాగం అండి. ఈ 2 అనేది పక్కన పెట్టేసుకుందాము. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు బాహుబలి హ్యాండ్స్ అన్నారండి. ఇక బాహుబలి హ్యాండ్స్కి ఇంత చిన్న పిల్లకి ఎంత తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా హ్యాండ్స్కి వేసుకుంటాం కదండి, అలా వేసేసుకోండి. నేనైతే కనుక ఒక 5 ఇంచులు తీసుకుందాం అనుకుంటున్నానండి. స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాము. ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ వేసుకొని 5.5 ఇవండి హ్యాండ్స్. అయితే కనుక ఎగస్ట్రా ఇదైతే కనుక ఎక్కువ అయిపోతుందండి. కుట్టేటప్పుడు ఎంత కట్ చేసుకోవాలనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్ హ్యాండ్స్ లెక్క అయితే కనుక కట్ చేశానండి. దీన్ని అనేది మనము ఇక్కడ దీని మీద పెట్టేసి కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఆల్రెడీ 2 మడతలతో ఉందండి. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని ఇలా అనేది వేసేసుకున్నాము. చిన్నపిల్లలకు కుట్టాలంటేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పెద్దవాళ్ళకు కుట్టి అలవాటు అయిపోయి సైజ్ అనేది పెద్దగానే పోతుంటుందండి. చిన్నపిల్లలకు కుట్టాలంటే కొంచెం ఆలోచించాల్సింది అయితే వస్తుంది. నేను ఇంత చిన్నపిల్లలకు కుట్టడము చాలా తక్కువ అండి. ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అన్నారు కదా వీళ్ళు. ఇంకా దానికోసం అయితే కనుక నేను 5 ఇంచులు తీసుకున్నాం కదండి, ఒక 4 ఇంచులు అట్లా తీసుకున్నాము. 4 ఇంచులు ఎందుకంటే కనుక బుట్ట అనేది కొంచెం పైకి వస్తుంది కదండి, అందుకు 4 ఇంచులు అలా తీసేసుకున్నాము. మనకు కుట్లోకి అన్నిటికి కలిపించి 4 ఇంచులండి. ఊరికే స్ట్రైట్గా అనేది కట్ చేశానండి నేను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఇవే హ్యాండ్స్ కండి. మనకు హ్యాండ్స్ కూడా అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కింద కుచ్చుకండి. కింద కుచ్చు కోసం అయితే కనుక ఈ క్లాత్ అని చెప్పాను కదండి, క్లాత్ అయితే కింద పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ లైనింగ్ అనేది తీసుకొచ్చాను. ఇదైతే డబల్ మడతతో ఉందండి. దీన్ని అనేది ఓపెన్ చేసేసుకున్నాము. ఎందుకంటే మనకు ఇంత ఎడల్పు అనేది అవసరం లేదు, అందుకోసమే ఓపెన్ అనేది చేసుకున్నాము. మనకు కావాల్సింది 15 ఇంచులే అండి, అందుకు దీన్ని మధ్యలో అనేది ఇలా ఓపెన్ చేసేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి 13 ఇంచులకి అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా తీసుకోవాలండి, అందుకోసమే 13 ఇంచులకి అనేది మార్కింగ్ వేసేసుకోండి. నేను 15 ఇంచులు అని చెప్పాను కదండి, లైనింగ్ క్లాత్ అనేది తక్కువ ఉండాలి, అందుకోసం 13 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ 13 ఇంచుల దగ్గరికి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి.
ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీన్ని అనేది తీసుకున్నామండి. ఇది వచ్చేసి పట్టు అనేది ఒక దిక్కు అనేది పెద్ద పట్టు వచ్చిందండి, ఇంకొక దిక్కు ఏమైందంటే కనుక చిన్న పట్టు అయితే వచ్చేసింది. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ముందుగా అనేది పెద్ద పట్టు ముందుకు అనేది వేద్దాం అనుకుంటున్నాను. దానికోసము 15 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకున్నామండి. 15 ఇంచులకి చూడండి. ఇది 15 ఇంచులకి అనేది మార్కింగ్ వేసి ఇదైతే కట్ చేశానండి. మనకు దీన్ని కట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఈ పట్టు అనేది మనకు హ్యాండ్స్కి ఏమో రావాలండి. ఈ చిన్న పాప కదా, హ్యాండ్స్కు ఇంత పట్టు వేయడానికి అయితే రాదు. దీంట్లో సగం వేద్దాం అనుకుంటున్నాను. సగం వేద్దామంటే కనుక పాప చెయ్యి ఎంత ఉందో కూడా తెలియదండి. చెయ్యి అయితే ఇంతకన్నా ఏమి ఎక్కువగా ఉండదండి, ఒక 4 ఇంచులు. ఐదు ఇంచుల పైన అయితే ఇంకా తీసుకున్నాను. 2 హ్యాండ్స్ కండి. ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ కండి. నేను ఏమనుకున్నా అంటే దీన్ని సగం చేసేసి 2 హ్యాండ్స్కి వేద్దామనేసి. మనకు పట్టు ఇంత పెద్ద పట్టు అనేది మనకు హ్యాండ్స్ చాలా చిన్న చేతులు కదండి, వాళ్ళకి ఏమైతే అంటే చేయి మొత్తం అనేది పట్టే ఉంటుంది. అందుకోసం కొంచెమే కట్ చేసుకున్నాను. ఇంకా ఈ మిగతా క్లాత్ చూడండి, దీన్ని కూడా 15 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. ఇది జాయింట్ అనేది దీనికి జాయింట్ చేసేసుకున్నామండి. మనము ఇలా దీనికి జాయింట్ చేసేసుకొని ఇలా అయితే వస్తుంది. ఇంకా లైనింగ్ తక్కువగా వస్తుంది కదా, దానికోసం అనేది ఎక్స్ట్రా క్లాత్ ఈ లైనింగ్ కూడా అనేది మనము ఇటు సైడ్ అనేది జాయింట్ అయితే ఇంకా చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. చూడండి, మనకైతే కటింగ్ అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతామండి, ఎందుకంటే ఇంత చిన్న డ్రెస్ కుట్టాలి అంటే కనుక చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే చాలా చిన్న పిల్ల కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా లూజ్గా అయిపోతుంది, లేదా టైట్గా అయినా కూడా పిల్లలు అనేది వేసుకోరు. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ డ్రెస్ మొత్తం అనేది కూడా నేను లోడింగ్ చేసి చూపిస్తానండి. చిన్న పాపకు కుచ్చుకుంటుంది కదా, పీసులు వచ్చినాయంటే కుచ్చుకుంటాయి, అందుకోసమని లోడింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇక డ్రెస్ అయితే కనుక కటింగ్ చేస్తాం కదండి, ఇప్పుడైతే కనుక కుట్టేద్దాం పదండి. చిన్న పాపది డ్రెస్ అయితే కటింగ్ చేసాం కదండి, దీన్ని అనేది ఇప్పుడు కుట్టేద్దామండి. చాలా చిన్న పాప అనేది చెప్పాను కదా, నేను మ్యాక్సిమం జిప్పు వేయడానికి ట్రై చేస్తాను కూడా చెప్పానండి. ఎందుకంటే ఉక్సులు అయితే కనుక పాపకు కుచ్చుకుంటాయి కదండి, అందుకోసం అనేసి ఇక నేను ఇప్పుడైతే బయటకు పోయి ఈ జిప్పు కూడా తెచ్చానండి. కలర్ అనేది దొరికింది, సరిపోతుందిలే అనేసి అనుకుంటున్నాను. చిన్నపిల్లలకు మ్యాక్సిమం జిప్పే వేయాలండి, పెద్దవాళ్ళకైతే కనుక ఏం పర్లేదు, నార్మల్గా కుట్టేసినా కూడా. ఇప్పుడు మనము ఇక చూడండి, ఇవైతే కనుక హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసండి, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఇప్పుడు బ్యాక్ భాగాన్ని అనేది మెడ తిప్పేసుకున్నాము. నెక్ అనేది చాలా చిన్నగా పెట్టేసాం కాబట్టి కొంచెం కుట్టుకునేటప్పుడు స్లోగా కుట్టేసామంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలండి. కుట్టడము చిన్నపిల్లలు చాలా ఈజీ అనుకుంటామండి, కానీ చాలా కష్టం అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తారంటే ఇలా చిన్నపిల్లలకు కుట్టాలి అంటే కనుక వాళ్ళకు కొంచెం టైట్గా ఉన్న ఇబ్బందేనండి, మరి లూజ్గా ఉన్నా కూడా జారిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలకైతే కనుక మామూలు థ్రెడ్స్ అట్లా పెట్టలేం కదండి కట్టుకోవడానికి బ్యాక్ అనేది, అందుకోసమే
ఈ పిల్లల గుట్టారకల్లా కొంచెం జాగ్రత్తగా కుట్టాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇంకా చాలామంది కొంచెం మిషన్ తెలిసిన వాళ్ళకు వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారంటే కనుక మిషన్ తొందరగా పాపకు అనేది కుట్టి వేయాలనేసి అయితే కనుక ఉంటుందండి. ఇంకా చూడండి, ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసేయాలి. ఇలాగా కుట్టు వేసాను కదండి ఇందాక, అలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొచ్చేసి డాట్స్ పెట్టేసుకొని ఇలా అనేది తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత దాని ప్రకారం బట్టి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. పెద్దవాళ్ళ డ్రెస్లకైనా చిన్నపిల్లల డ్రెస్కైనా ఇలాగనే అండి మెడ అనేది తిప్పేసేది, ఎవరి డ్రెస్కైనా కానీ. ఏమంటే కొంచెం నిదానంగా చేసాము అంటే తొందర పడకుండా డ్రెస్ అనేది బాగా నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది జాయింట్ చేసేసుకున్నాం అసలైన క్లాత్కు. అందరూ నాకైతే కామెంట్ చేస్తున్నారండి, అక్క వాయిస్ సరిగా లేదు అనేసి. అవునండి, నేనైతే ఒక మైక్ అయితే కనుక కొన్నానండి, కానీ ఆ మైక్ అనేది నా మొబైల్కి అసలు సెట్ కాలేదండి. అందుకోసమే మైక్ లేకుండా నార్మల్గా మాట్లాడుతున్నాను. అదిగాక మాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నదాన సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయండి. ఇక మనం వాళ్ళని అయితే ఏం అనలేము, మనమే ఎలాగో ఒకలాగా అనేది వీడియో తీసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది కదండి. అందుకోసమే డిస్టర్బెన్స్గా ఉంది. మైక్ అనేది మీరు చెప్పారు కదా, కన్ఫామ్గా ఇంకొకటి అనేది తీసుకుంటానండి, కానీ ఏది సెట్ అవుతుందో నా మొబైల్కి అనేది అర్థం కావట్లేదు. మా ఆయనకి చెప్తే చూస్తలే అనేసి అన్నాడు. త్వరలోనే మైక్ కూడా అనేది తీసేసుకుంటానండి. ఇంకా చూడండి, ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత. నేను బ్యాక్ మాత్రం ఎందుకు ఇంత నీట్గా చూపిస్తున్నాను అంటే కనుక జిప్పు వేసేది కొంతమందికి వచ్చిండొచ్చు, కొంతమందికి రాకపోవచ్చు అండి. నేను కూడా జిప్ అనేది ఎక్కువగా వేయనండి, మ్యాక్సిమం ఉక్సులే పెడతాను పిల్లలకైనా కానీ. ఎందుకంటే జిప్ ఏమవుతుందంటే ఒక్కోసారి ఫెయిల్ అవుతుందండి. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా డ్రెస్ అంతా పక్కన పెట్టాల్సింది అయితే కనుక ఉంటుంది. కొంతమంది పిల్లలు జిప్పు ఫెయిల్ అయిందంటే కనుక అస్సలు వేసుకోరు. అందుకని ఉక్సులు పెట్టేసామనుకోండి, అవి ఇంకా డ్రెస్ మొత్తం చినిగిపోయేంత వరకు ఉంటాయి. ఒకవేళ ఉక్సు పోయినా కానీ మనం వాళ్ళే పెట్టుకోగలుగుతారండి. ఎగస్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా అనేది మర్చుకొని ఇప్పుడు ఇక్కడ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఇప్పుడు అనేది కొంచెం ఎక్కువగా పెట్టేసేయండి. ఎక్కువగా పెట్టేసిన తర్వాత ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇటువైపు అండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇటువైపు ఇలా పెట్టామంటే తొందరగా అయిపోతుందండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి కుట్టేసామంటే. ఇక్కడ చూడండి, దీన్ని అనేది కట్ చేసుకొని తర్వాత పైకుట్టు. ఇలా పైకుట్టు వేయడం వల్ల అనేది కొంచెం టైం అనేది ఎక్కువగా అవుతుంది, కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. చాలా అంటే కనుక చాలా నీట్గా వస్తుంది డ్రెస్సు. అందుకోసమే నేను డ్రెస్ కుట్టేటప్పుడు చెప్తూ ఉంటాను, కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా కుట్టించామనుకోండి కస్టమర్స్ కూడా అనేది తర్వాత మన దగ్గరికి వస్తారండి ఎక్కడికి పోకుండా. పైకుట్టు వేసుకున్న తర్వాత ఇంకా ఇలా మడిచి అయితే కుట్టుకోవాలి. మనకు ఉక్సులకైనా ఇంతేనండి, జిప్పు వేసుకోవాలన్నా కూడా ఇంతేనండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది జిప్పు తీసేసుకోండి. జిప్పు తీసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ని అలాగనే పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. మామూలుగా జిప్పు వేసుకోవాలంటే సింగిల్ పాదంతో వేసామంటే నీట్గా వస్తుందండి. ఇంకా నేనైతే పాదం అయితే ఏం మార్చలేదండి, నార్మల్గా ఇలాగనే వేసేస్తున్నాను. ఇప్పుడు జిప్పు పైకి అనేసేయండి. జిప్పు కిందికి ఉందనుకోండి, క్లాత్ కుట్టు అనేది
దూరం పోతుందండి. ఒకటే లెవెల్ రాకుండా కుట్టు అనేది దూరం పోతుంది. అందుకోసం అనేది జిప్ అనేది మళ్ళీ పైకి అనేసేయాలి. పైకి అన్న తర్వాత మళ్ళీ కిందికి తీసేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసి అనేది చూసుకోండి. ఇలా అయితే రావాలి. అంటే జిప్ అనేది మనకు కనిపించకుండా ఉండాలండి. ఈ కుట్టు మీదనే కుట్టు వేసుకుంటూ వచ్చేస్తారండి. మీరు ఇలా వేసేటప్పుడు ఒకసారి ఇలా ఎత్తి చూసుకుంటూ ఉండండి. చూడండి ఇలా జిప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ రబ్ చేసేయండి. లాస్ట్కి కాకుండా ఇక్కడ తర్వాత వచ్చేసి బాక్స్ టైప్లో కిందికి గీసేయాలి. కిందికి అనేది కుట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, దీనిలో అనేది ఇలా లోపలికి అనేది ఇలా మడిచేసేయండి. ఇలా మడిచి అనేది కొంచెం కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ రబ్ చేసినట్టు కుట్టు వేసుకోవాలి. ఇది అనేది ఇలా కొంచెం ఇలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు మనకు జిప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి మనం జిప్పుకు రెడీమేడ్ దానికి ఎలా వేస్తారో సేమ్ అలాగనే వేసాము. నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ టక్స్లు అనేది వేద్దామండి. చిన్నవి టక్స్లు కూడా ఇలా మడుచుకొని షోల్డర్స్కి ఎదురుగా అనేది తీసుకోవాలి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అండి కామెంట్స్ అయితే మంచిగా పెడుతున్నారు. మనం కుట్టిన డ్రెస్సులు ట్రై చేసాము అక్క, మీరు కుట్టినవి చాలా బాగా వచ్చేసాయి అనేసి కామెంట్ చేస్తున్నారు. డ్రెస్సులు కానీ బ్లౌజ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేసింది అనేసి అలా కామెంట్ చేస్తుంటే నాకైతే చాలా అంటే ఇంకా చాలా సంతోషంగా అనేది అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటారనే ఒక ఉద్దేశంతోనే అయితే కనుక నేను కూడా అనేది ఇలా కుట్టి అనేది చూపిస్తూ ఉన్నానండి. ఇంకా మీరు బాగా వచ్చేసింది అని చెప్తూ ఉంటే ఇంకా నాకైతే చాలా సంతోషంగా అనేది అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే కనుక ఇప్పట్లో అయితే కనుక టైలరింగ్ మిషన్ కుట్టే వాళ్ళకు డబ్బులు అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారండి. నేనైతే చాలా తక్కువ అండి. ఎందుకంటే మేము ఇంట్లో కుడతాం కాబట్టి ఇంట్లో కుట్టేటోళ్ళకు మనం డబ్బులు ఎక్కువగా చెప్పినా కానీ వాళ్ళు అయితే కనుక అస్సలు ఇవ్వరు. అందుకోసం అనేసి బయట వాళ్ళు అయితే కనుక అంటే షాప్లో అయితే కనుక వాళ్ళు ఎంత చెప్పినా అదే అమౌంట్కి అనేది కుట్టించుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. మనం తగ్గియమని అడగను లేము, వాళ్ళు తగ్గియరు కూడా అస్సలు. కానీ మీరు నేర్చుకొని వేరే వాళ్ళకు కుట్టవసరం లేదండి. మీ బ్లౌజులు మీరు కుట్టుకున్నా సరిపోతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళవి కుట్టినా కూడా అనేది సరిపోతుందండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. మేము ట్రై చేసాము, బాగా వచ్చింది అక్క అనేసి చెప్తా ఉంటే. ఇంకా చూడండి మనము ఒక బ్యాక్ భాగానికి అయితే కనుక జిప్ అయితే వేసేసాం కదండి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ భాగం అనేది మెడ తిప్పేసేది ఏం లేదండి. ఇది మటుకు ఊరికే జాయింట్ అనేది చేసుకున్నాము. లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసానండి కుట్టు వేసేసి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము మెడ తిప్పేసుకుందామండి. కొంచెం డిజైన్ పెడదామనేసి అనిపించేసిందండి. చిన్న పాప అయినా ఫస్ట్ టైం మన దగ్గర అనేది కుట్టించుకోవడానికి వచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా అడిగారండి మా పాపకు కుట్టి అక్క అనేసి. అందుకోసం సింపుల్ డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. ఇది ప్లెయిన్గా ఉంటే బాగోదండి. అందుకోసమే కొంచెం డిజైన్ పెట్టామంటే వాళ్ళు కూడా సంతోషపడతారు.
మనకు వాళ్ళు హ్యాండ్స్ ఒక్కటే చెప్పారండి, హ్యాండ్స్ ఒకటి బాహుబలి హ్యాండ్స్ కావాలక్క అనేసి. కానీ మనం డిజైన్ పెట్టించామంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అనిపించింది. అందుకోసమే సేమ్ క్లాత్ అనేది డిజైన్ పెడుతున్నానండి. ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటు సైడ్ లైనింగ్ ఉంది చూడండి, అటు సైడ్ దాని మీద అనేది పైకుట్ అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇటువైపు అనేది తిప్పేసుకున్నాం. ఇటువైపు అనేది తిప్పేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పండి. ఇటువైపు తిప్పేసి ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోండి. అటువైపు కూడా సేమ్ రెండు వైపులా ఇక్కడ కుట్టు వేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఉన్న ఎగస్ట్రా క్లాత్ ఉంది చూడండి, దాన్ని అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది దీన్ని ఇలా అనేది మర్చండి. నెక్ను అనేది సగం చేసేయాలి. ఎత్తులు తగ్గులు లేకుండా కరెక్ట్గా తీసుకోండి. ఇలా సగం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనకు సంక రౌండ్ తిరుగుతుంది కదండి, అక్కడ నుంచి అనేది ఒక గాజు సహాయంతో ఇలా రౌండ్ చేసేసేయండి. ఇలా చేసి రెండు చేసిన తర్వాత ఇలాగా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇటు పక్క మడిచి అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇది మటుకు జాగ్రత్తగా అనేది చూడండి. ఇప్పుడు అనేది ఇలా తీసామంటే మనకు ఇలా అనేది వస్తుందండి. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా ఉందో, ఇది ఎక్కువగా వచ్చిందంటే కనుక మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ అనేది చూసుకొని ఇప్పుడు ఇటువైపు అనేది మార్కింగ్ పడింది కదండి, ఈ మార్కింగ్ ప్రకారం అనేది షాక్ పీస్ తీసుకొని గీసుకోండి. ఇలాగా చూడండి. నేనైతే కనుక ఫస్ట్ అయితే ఇది గీసానండి. గీసిన తర్వాత ఏమైందంటే కొంచెమే ఉన్నట్టు అనేది నాకు అనిపించేసిందండి. కొంచెం గ్రీన్ ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది అనేసి ఇంకొంచెం అంటే 1 ఇంచు గ్యాప్ వదిలేసి మళ్ళీ గీసానండి. ఇంకా ఇప్పుడు ఇంచు గ్యాప్ వదిలేసాం కదండి, దాన్ని అనేది కట్ చేసుకుందామండి. ఇది కాకుండా పైన ఉన్నది చిన్నపిల్లలది ఇలాగనే ఉంటుందండి. మనము కరెక్ట్గా కట్ చేసుకోవడానికి వాళ్ళకు తక్కువగా అవుతుంది క్లాత్, అందుకోసం అనేసి చిన్నపిల్లలది ఇలాగనే ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ సంకల దగ్గర జాయింట్ చేసాను చూడండి, దాన్ని అనేది ఇలా తీసేయండి. ముందు ఇది ఎందుకు జాయింట్ చేసాము అంటే కనుక క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుందండి, అందుకోసం అనేది జాయింట్ చేసాము. ఇలా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అది గుర్తుపెట్టేసుకోండి. కింద దిగిందంటే క్లాత్ ఇంకా డ్రెస్ ఇదంతా మనం కుట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. వేరే వాళ్ళదైతే కనుక చాలా ఇబ్బంది పడాల్సిందైతే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కుట్టించుకోనికి వచ్చిన వాళ్ళు అసలు ఒక మాటతో అయితే కనుక ఊరుకుంటారండి. మనము డబ్బులు కట్టించినా కూడా తిట్లు తినాల్సిందే ఉంటుంది. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఇలాంటి దానిలను కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఎంత మనము డైలీ కుట్టినా అండి చిన్న చిన్న పొరపాట్లు అనేది జరుగుతూనే ఉంటాయి. అందుకోసమే జాగ్రత్తగా చేయాలి. మనకు రోజు కుట్టి అలవాటే కదా కట్ చేయగలము అనేది కనుక అస్సలు అనుకోకూడదండి. ఇంకా ఇటు సైడ్ కూడా కుట్టు అనేది ఇప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు చూడండి మనకు తక్కువగా ఈ గ్రీన్ క్లాత్ అనేది ఎక్కువగా కానిస్తుంది. ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఈ కుట్టు వేసే ముందు అనేది
పిన్నులు పెట్టేసుకుందాము. ఇది పక్కకు జరగకుండా ఉంటుంది. స్లోగా అనేది తిప్పుకోవాలండి. డ్రెస్సు ఎప్పటికైనా కానీ నీట్గా రావాలంటే కటింగు బాగా ఉండాలండి. ముఖ్యంగా కుట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా అనేది ఉండాలి. అంటే తొందరపాటుతో కాకుండా నిదానంగా అనేది కుట్టామంటే నీట్గా వస్తుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లేస్ అనేది వేసుకున్నామండి. నా దగ్గర అయితే ఈ లేస్ ఉందండి, అందుకోసమే ఇదే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. మూల దగ్గర కన్ఫామ్గా అనేది ఇలా మర్చుకున్నామంటే మూలలు అనేది కరెక్ట్గా కనిపిస్తాయండి. కొంచెము వీడియో లెంత్ ఉంటుందండి. మీరు లెంత్ ఉంది అనేసి అనుకోకుండా మొత్తం వీడియో చూసారంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చిన్నపిల్లలది కదా అనేసి క్లియర్గా అనేది చూపిస్తున్నానండి. ఇలా కుట్టు వేసేసుకోవాలి అనేసి ఏం చెప్పకుండా నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా చూడండి, మనం ఇలా అనేది వేసుకున్నాం కదా, ఇంకో కుట్టు ఈ చివర అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలాగనే చూడండి. లేస్ అయితే ఇంకా కుట్టేసాను. ఇక్కడ ఏమన్నా కానీ స్టోన్స్ అలా పెట్టేసామంటే బాగుంటుందండి. ఇంకా వాళ్ళు స్టోన్స్ పెట్టుకుంటారో లేదో మనకైతే తెలియదు. ఇంకా ఇప్పుడు అనేది ఇక్కడ టక్స్లు అనేది వేసేద్దామండి. టక్స్లు అనేది వేసానండి. టక్స్లు వేసుకున్న తర్వాత ఇవి షోల్డర్లు అనేది మనము జాయిన్ చేసుకున్నాము. చూడండి, షోల్డర్లు అనేది నార్మల్గా మనము డ్రెస్ ఎలా ఉంటుందో అలాగనే అనేది జాయింట్ అనేది చేసేదండి. చాలా చివర జాయింట్ చేసుకోవాలండి. అలా చివర జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసి ఇప్పుడు అనేది జాయిన్ చేసేసుకోవాలి. అంటే మళ్ళీ షోల్డర్ దగ్గర కుట్టు వేసేసుకోవాలండి. పిల్లలకు కుచ్చుకోకుండా ఉండడానికండి ఇది. ఏమన్నా క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక కట్ చేసేయండి. ఎక్కువగా ఉన్నదనుకోండి ఇటువైపు పీసులు అనేది కనిపిస్తూ ఉంటాయి, అందుకోసం అనేసి
చూసుకొని కట్ చేసేయండి. చూడండి, మనకు పీసులు కూడా కనిపించట్లేదు. షోల్డర్లు అనేది నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కోసము మనము బాహుబలి హ్యాండ్స్ అన్నారు కదండి, దానికోసం అనేది దీన్ని అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. అంటే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకున్న తర్వాత 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటువైపు 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈడొక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈడొక డాటు, ఇప్పుడు కుచ్చు పెట్టేసుకోవాలండి. ఈ డాట్ నుంచి ఇంకొక డాట్ వరకు ఇంకొకటి కూడా సేమ్ అండి. ఇలా కుచ్చిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు అండి ఇలా కుచ్చు అనేది పెట్టుకున్న తర్వాత ఇది పై వైపు అండి, ఇది అనేది పై వైపు, ఇది కింది వైపు అండి. అలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు హ్యాండ్స్కి అందు లేస్ అలా వేయకండి. నేను ముందర ఎందుకంటే మనకు అక్కడ ఏం కుచ్చుకోదు కాబట్టి నేను పైనే కాబట్టి వేసేది కాబట్టి వేసానండి. కానీ అసలు వేయకండి, చిన్నపిల్లలకి అయితే కనుక లేస్ అనేది వేయకండి. ఇది పై పక్క అండి జాయిన్ చేసేకెళ్ళి ఇప్పుడు దీన్ని సగం చేసుకొని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమేనండి. ఇంకా పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ కట్ చేద్దామండి. ఇప్పుడు ఇలా అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్కి వెళ్ళి కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు అండి ఇది. పై కుట్టు వేసుకున్నప్పుడు ఇలా అనేది లాగ్ అనేది వేసుకోవాలి.
ఇలా లాగి పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ అనేది ఒక కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది ఇలా కొంచెం అనేది ఇలా బఫ్ వచ్చేటట్టు అనేది చూసి కుట్టు వేసేసుకోండి. ఇలా బఫ్ వచ్చేటట్టు కుట్టు వేసుకున్న తర్వాత కుచ్చు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేది క్రాస్గా అనేది కట్ చేసుకున్నామండి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత కుట్ వేసేస్తాం. చూడండి ఎంత చిన్న హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్, చాలా చిన్న హ్యాండ్స్ కదండి. ఇంకా ఇలాగనే దీన్ని కూడా అనేది కుట్టేద్దాము. చూడండి ఇంకొకటి కూడా అనేది కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది కొంచెం క్రాస్ తీసుకుందామండి, ఒకవైపు మాత్రమే. ఇంకా దీన్ని అనేది ఇలా సగానికి చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇది షోల్డర్ దగ్గర వచ్చేటట్టు అనేది చూసుకొని ఇలా పెట్టి కుట్టేసేయడమే. కుట్టు వేసిన తర్వాత ఒకసారి అనేది మళ్ళీ అనేది చూసుకోండి, ఎక్కడన్నా కానీ ఎత్తులు తగులలా కానీ వచ్చిందా అనేసి చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసామంటే సరిపోతుంది. అంటే ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా చూసుకోవాలి. ఇంకొక హ్యాండ్స్ కూడా ఇంతేనండి. ఇంకొక హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతే. చూడండి ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేశాను. 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. చిన్నగా ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు అనేది ఒక క్లాత్ తీసేసుకోండి. ఈ క్లాత్ అయితే కనుక 2 ఇంచుల రేడియల్పు అయితే ఉంది. పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవు అయితే ఉందండి. దీన్ని అనేది 2గా అనేది తీసుకోవాలండి. తీసుకొని థ్రెడ్స్ అండి కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు అనేది థ్రెడ్స్ కుడుతున్నాను. నేను ప్రతి వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదండి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ థ్రెడ్స్ అనేది గ్యారెంటీగా అనేది ఉండాలి. చూడండి ఇలా కుట్టిన తర్వాత క్రాస్గా ఇలా కుట్టేసేయాలి. ఇంకొకటి కూడా సేమ్ అంతే. రెండు అనేది సేమ్ అట్నే కుట్టిన తర్వాత ఇక్కడ క్రాస్గా కుట్టాను చూడండి. ఇక్కడ అనేది క్లాత్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది తీసేసుకోవాలి. చూడండి ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలాగా ఇంకొకటి కూడా సేమ్ అంతే. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ వైపు అనేది 1 ఇంచి లేదా ఇంచున్నర గ్యాప్తో అనేది ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత మనకి ఇలా కట్టడానికి అనేది పిల్లలకు చాలా బాగుంటుందండి, పెద్దవాళ్ళకైనా కానీ రుబ్బెన్ టైప్లో కానొస్తూ ఉంటుంది.
ఇప్పుడు దీన్ని అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇక్కడ అనేది చూడండి లోడింగ్ అన్నాను కదా, దీనికి అనేది కూడా అనేది క్లాత్ వేసి కుట్టుకోవచ్చండి. అంటే ఈ పీసులు అనేది రాకుండా ఇంకా నేనైతే ఇంకా ఏం కుట్టట్లేదండి. ఇంకా లైనింగ్ క్లాత్ ఉంటుంది చూడండి, ఆ క్లాత్ అనేది పీసులు లేకుండా అనేది కుట్టుకోవచ్చు. ఇలాంటి క్లాత్ అనేది మనము క్రాస్గా కట్ చేసుకోవాలండి. మెడ పీస్ ఉంటుంది కదా, అలా క్రాస్గా కట్ చేసి అనేది కుట్టుకోవాలి. ఇక్కడ మీకైతే చూపిస్తానండి, చెప్తే అర్థమవుతుందో లేదో. ఇక్కడ చూడండి మనము ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. దీన్ని క్రాస్గా కట్ చేసుకున్నాం కదండి, ఇలా క్రాస్గానే జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగనే ఇంకొక దాన్ని కూడా ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది చాలా చివరన కుట్టు వేసుకోవాలండి. ఇది జాగ్రత్తగా అనేది వేసుకోవాలి. ఇంకా మీకైతే చూపిద్దామనేసి వేస్తున్నానండి, లేకుంటే కనుక నేను నార్మల్గా అలాగే పెట్టేద్దాంలే అనుకున్నా. ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇక్కడ కూడా చూసుకోవాలండి, ఏమన్నా కానీ లోపలికి పడిందా అనేసి. ఇటువైపు తిప్పేసి ఇలా అనేది మర్చుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉన్నదంటే ఇదంతా అవసరం లేదండి. మనకు అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ అయితే ఉండదు, షాప్లలో అయితేనే ఉంటుంది. అందుకోసం అనేసి చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు చిన్నపిల్లల గుట్టి పాట అయితే కనుక ఇలా అనేది గుట్టుకోండి. చూడండి నీట్గా ఉంది కదా, పీసులు లేకుండా. కూడా అది వేసేసానండి. ఒక వాళ్ళకి వేసి ఒక వాళ్ళకి వేయకుంటే బాగుండదు కదా, రెండో దానికి కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని కింద కుచ్చుకు అనేది బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాం కదండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది తక్కువగా ఉంది, ఇంకొంచెం అనేది ఇట్లా పట్టునేది అనేది తీసుకున్నాం కదా, దీన్ని అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. చూడండి ఈ రెండు దానిలో అనేది ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ అయితే కనుక చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా కుట్టు వేసేసుకొని ఇంకొకటి అనేది ఇలా మడిచి కుట్టు వేసుకోండి, పీసులు రాకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పడేటట్టు చూసుకోవాలండి, ఇది వచ్చేసి ముందు భాగం పడేటట్టు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ముందు వైపు అనేది తీసేసుకున్నాము. ఇలా తీసుకొని ఇక్కడ చూడండి పెద్ద పట్టు అనేది ముందు వైపు, ఇప్పుడు కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. కొంచెం దూరం నార్మల్గా కుట్టుకుంటూ రావాలి. తర్వాత నుంచి చిన్న చిన్న కుచ్చులండి. ఇలాగా ఈ చివరి వరకు పెట్టేసాం కదా, ఇప్పుడు అనేది ఇలా తిప్పుకొని బ్యాక్ అనేది తీసుకోవాలండి. దీన్ని కూడా ఇలా చూడండి ఇలా పెట్టేసి దీనికి కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో, కుచ్చు అనేది నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా నీట్గా వచ్చింది చూసుకొని ఇటువైపు తిప్పేసుకోండి. ఇటువైపు తిప్పేసుకొని ఇటువైపు అనేది లైనింగ్ అనేది కుచ్చు పెట్టుకున్నాం. ఇంకా సేమ్ ఇలాగనే అండి, ఇందాక మనం ఎలా కుచ్చు పెట్టేసామో అంతే. కొంతవరకు నార్మల్గా కుట్టుకొని తర్వాత నుంచి కుచ్చు పెట్టేసుకోవడమే. ఇలాగ చిన్న చిన్న కుచ్చులు ఇలా అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కుచ్చు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ లోడింగ్ అయిపోయింది చూడండి, మన క్యాన్నే కానీ కుట్టు కనిపించట్లేదు. ఇక్కడ అనేది ఇలా ఉంటుంది, నీట్గా అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడన్నా కానీ క్లాత్ ఏమన్నా మడత పడిందేమనేసి ఒకసారి అనేది చూసుకోండి. మనకైతే ఎక్కడ క్లాత్ అనేది మడత పడలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా దీన్ని ఇలా కిందికి అనేసి చూడండి
నీట్గా ఉంది చూడండి. ఇలా కిందికి అనేది నీట్గా అనేసేయండి. ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. చూడండి నీట్గా అనేది వచ్చేసింది, మనకు నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసుకొని కుట్టు అనేది స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకోవాలండి. హ్యాండ్స్ అయితే ఒక 3 ఇంచులు పెడుతున్నానండి. 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఇలా కొంచెం రబ్ చేసుకోండి. ఇక్కడ సంఖ అయితే కనుక పాప ఆల్తీ డ్రెస్ ఉంది కదండి, దాని మీద అయితే కనుక తీసుకుంటున్నాను. చూడండి నడుము దగ్గర కూడా పాపది ఆల్తీ డ్రెస్ ఉంది కదండి, దాని ప్రకారం అనేది నడుము దగ్గర కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ వరకు ఇలా కుట్టిన తర్వాత ఇవి చూడండి 2 సపరేట్ చేసుకొని లైనింగ్ సపరేట్ కుట్టు వేసుకోవాలి, ఈ క్లాత్ సపరేట్ కుట్టు వేసుకోవాలండి. ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కుట్టు వేసేసుకున్నాము. ఈ 2 సపరేట్ కుట్టు వేసుకున్నామంటే నీట్గా అనేది వస్తుందండి. ఏది విడివిడిగా ఉన్నదంటే కనుక డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ దీన్ని కూడా ఇలా మడిచే కుట్టు వేసుకోవాలి, పీసులు రాకుండా ఉంటుంది. మనం తీసుకునేది కాటన్ కాబట్టి పీసులు ఏం రావండి, కానీ ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే కుట్టు వేసుకోవాలి. ఎగస్ట్రా కుట్లు అనేది వేసేయాలండి. ఒకవేళ పాప పెద్ద పెరిగినప్పుడైనా కానీ బాగా పనికి వస్తుంది డ్రెస్సు. ఇప్పుడు ఎగస్ట్రా అనేది హ్యాండ్స్ దగ్గర కుట్టు అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకోండి, లైనింగ్ క్లాతే. చివర అనేది ఇట్లా కుట్టు వేసుకుంటారండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది చూడండి, దీన్ని కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని అనేది ఇలా లోపలికి మడుచుకొని ఇలా మడిచి అనేది కుట్టు వేసుకున్నామంటే పీసులు రాకుండా ఉంటుంది. డ్రెస్ మొత్తం లోడింగ్ ఉంది చూడండి, నేను చెప్పినట్టు అనేది ఎక్కడనే కానీ పీసులు లేకుండా లోడింగ్ అనేది ఉంది. చూడండి ఇంకా ఇటువైపు కూడా మనం ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ అనేది ఉందండి, కానీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే అనేది కుట్టుకున్నాము. చూడండి మొత్తం లోడింగే ఉంది, మనకి ఎక్కడనే కానీ పీసులు అనేది కానీ రాకుండా ఎంత నీట్గా ఉంది చూడండి. నడుము దగ్గర అనేది కూడా అనేది నీట్గా ఉంది. పిల్లలకు అనేది ఇలాగనే ఉండాలండి, కుచ్చుకోవడానికి అయితే ఇంకా అస్సలు ఉండకుండా చూసుకోండి. మీరు పిల్లలకు కుట్టేటట్టు ఉంటే ఇంకా డ్రెస్ అనేది మనకు రెడీ అయిపోయింది. తిప్పేద్దాము. చేతులు అయితే ఇంకా భలే బుడ్డిగా ఉన్నాయండి, చూడండి ఎంత బాగున్నాయో కదా. డ్రెస్ చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు అనేది ఒక క్లాత్ అనేది తీసుకోండి, గ్రీన్ కలర్ అనేది తీసేసుకొని బాక్స్ టైప్లో కట్ చేసుకోండి. మీకు చూపించడానికి అయితే ఈ క్లాత్ తీసుకున్నాను. బాక్స్ టైప్లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అయితే ఇంకా మర్చుకోవాలి. ఇలాగా ఎదురెదురుగా మర్చుకొని ఇటు సైడ్ అనేది కుట్టు వేసేసుకొని తిప్పేయాలి. ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది పట్టుకొని ఇక్కడ అనేది దారం చుట్టేసుకోవాలి. అలా అనేది నేను పెద్ద సైజులో చేశానండి. ఇలా పెద్ద సైజులో రుబ్బెన పువ్వు చేసి ఇక్కడ పెట్టేసి పైన అనేది బటన్ పెడుతున్నాను అండి. సేమ్ కలరు ఈ పింక్ కలర్ అనేది బటన్ పెడుతున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసామంటే చూడండి పాప డ్రెస్ అయితే ఇంకా అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చాలా బుద్ధిగా ఉంది. ఇది జాకెట్ పీస్తోనే కుట్టించారండి, చెప్పాను కదా చీరలో వచ్చిన జాకెట్ పీస్తోనే కుట్టించారు, కానీ కలర్ కూడా బాగా మ్యాచింగ్ అయిపోయింది. ఇక్కడ ప్లెయిన్గా వదిలేయడం ఎందుకు అనిపించిందండి, వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఏదైనా స్టోన్ పెడితే బాగుంటుంది, కానీ పిల్లలకు స్టోన్స్ ఎందుకు అనిపించింది, అందుకే నేను రుబ్బెన్ పువ్వు అనేది పెట్టేశాను. హ్యాండ్స్ కూడా బాహుబలి హ్యాండ్స్ అన్నారు కదండి, చిన్నగా పెట్టేశానండి. చిన్నపిల్లలకైతే హ్యాండ్స్ పెద్దగా వస్తుంది, మనకైతే ఇంకా నార్మల్ హ్యాండ్స్ మాత్రం అయితే ఇంకా కనిపిస్తూ ఉంది. బ్యాగ్ కూడా వచ్చారు కదా చూడండి, జిప్తో అనేది ఇలా పెట్టేశాను. జిప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. కేవలం లూజ్గా ఉన్నా కొంచెం కట్టేసామంటే ఇది కూడా వెనక రుబ్బెన్ టైప్లో అనేది వస్తుందండి. చూసారు కదా, చిన్న పాపకు సంవత్సరం కన్నా చిన్న పాపకు కటింగ్ కుట్టే విధానము అనేది నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.